ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి ఈ ప్రాంతం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం అఖండ గోదావరి అనేటువంటి ఒక ప్రాజెక్టు, అదేవిధంగా గండికోట ప్రాజెక్టు, ఈ రెండు కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా అవి రెండు కూడా మన శాంక్షన్ అయినాయి. రమారమి 177 కోట్లతోటి, అందులో 98 కోట్ల రూపాయలు మన అఖండ గోదావరి కోసం, అదేవిధంగా మిగిలిన అమౌంట్ గండికోట ప్రాజెక్ట్ కోసం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ మనం పెట్టడం. స్వదేశీ దర్శన్ 2 అనేటువంటి ఆ స్కీమ్ కింద దాని డిపిఆర్ కూడా తయారు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయటం. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు కూడా దానికి మనకు సంపూర్ణమైన సహకారం ఇచ్చారు. వారిని ఢిల్లీలో ఒకసారి కలిశాను నేను. అదేవిధంగా మళ్ళీ బెంగళూరులో జరిగినటువంటి సౌత్ ఇండియా టూరిజం మినిస్టర్స్ యొక్క కాన్క్లేవ్లో కూడా నేను పాల్గొని వారితో మాట్లాడడం జరిగింది. దీని మీద మొత్తంగా అది మనకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధం వల్ల వారు వెంటనే రెండింటినీ శాంక్షన్ చేశారు. అదేవిధంగా మరొక సూర్యలంక దగ్గర మరొక ప్రాజెక్టుకి 100 కోట్ల రూపాయలతో అది కూడా మేము సబ్మిట్ చేస్తూ ఉన్నాం. అది కూడా త్వరలోనే పట్టాలెక్కుతుంది అనేటువంటి మాట నమ్ముతున్నాం. దాంతోపాటు అన్నవరంలో 25 కోట్లతో మన అన్నవరంలో ఆ ఆలయ అభివృద్ధి కోసం కూడా మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అది శాంక్షన్ అయింది. దానికి సంబంధించి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా అహోబిలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర కూడా 2 ప్రాజెక్టులకి 25 కోట్లు ఒక్కొక్కటి, దాని ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏతావాత మేము చెప్పేది ఏంటంటే, గత 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతికి నోచుకున్నటువంటి పర్యాటక అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది. అందులో ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రిగా మా డిపార్ట్మెంట్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి పర్యాటక రంగంలో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తా ఉన్నాం. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుకి టెండర్స్ 2-3 రోజుల్లో అనౌన్స్ చేయడం జరిగింది. గండికోటకి ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసాం. అఖండ గోదావరి కూడా టూరిజం తరఫున టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాం. అఖండ గోదావరిలో ప్రధానంగా చాలా కాలంగా మనందరూ ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని ఏ రకంగా ఉపయోగిస్తారనేటువంటి మాట అందరూ ఈ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. హేవలాక్ బ్రిడ్జిని ఇవాళ మనం ఆధునీకరించి దాని మీద 2.7 కిలోమీటర్ల పొడవు ఉంటుంది వంతెన. అందులో ఒక 58 మీటర్ల గ్యాప్, 48 మీటర్ల గ్యాప్ తోటి ఒక 52 స్పాన్స్ ఉన్నాయి. అంటే స్తంభాలకి మధ్య ఉన్న గ్యాప్ 48 మీటర్లు. అలాంటి స్తంభాలు మనకి రమారమి 52 ఉన్నాయి. అందులో 18 స్పాన్స్ మీద మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి, పర్యాటక కార్యక్రమాలను చేపట్టడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. శాంక్షన్ కూడా జరుగుతుంది. అది మీద మనకి ఒక గ్లాస్ మ్యూజియం లాంటిది, అద్దాల దీని నుంచి నడిచే విధంగా ఉండేటువంటిది కానీ, లేకపోతే కెఫ్టేరియాలు కానీ, వేసైడ్ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం. దాంతోపాటు అక్కడి నుంచి మధ్యలో బ్రిడ్జి లంకకి దిగడానికి అక్కడ ఒక ఏర్పాటు చేసి, బ్రిడ్జి లంక మీద అదొక టూరిజం స్పాట్గా ఏర్పాటు చేసి, దాన్ని ప్రధానంగా ఒక రిసార్ట్స్, దానికి సూటబుల్ రిసార్ట్స్ని ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉండేలాగా అక్కడ మళ్ళీ కొన్ని వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసి, దాంతోపాటు ఒక బోట్స్ ఏర్పాటు చేసి అన్ని ఘాట్లని కవర్ చేసే విధంగా బోటింగ్ జరిగేలాగా కూడా కార్యక్రమం. దాంతోపాటు కడియం నర్సరీలు ఏవైతే ఉన్నాయో మనకి కడియం నర్సరీలని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని అఖండ గోదావరి ప్రాజెక్టులో ఏర్పాటు చేశాం. దాంతోపాటు పుష్కర్ ఘాట్ని ఆధునీకరించాం. పుష్కర్ ఘాట్ ఇప్పటి వరకు కొంత మేరకు గోదావరి హారతి లాంటివి ఉన్నప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో అది ఆధ్యాత్మిక కేంద్రంగా లేదు. దాన్ని కంప్లీట్గా పుష్కర్ ఘాట్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేయటం, దానికి సంబంధించి అక్కడ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండే విధంగా దాన్ని తయారు చేయటం. ఆ తర్వాత ఇక్కడి నుంచి నిడదవోలు కాలువ కూడా ఆధునీకరించి నిడదవోలు కాలువ దగ్గర కూడా ఓ పక్కన వేసైడ్ రెస్టారెంట్స్,
రిసార్ట్స్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి కోటసత్యం తల్లి టెంపుల్ ఏదైతే ఉందో చాలా ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ టెంపుల్ దాన్ని ఆధునీకరించి అక్కడ కూడా వసతి సౌకర్యాలు పెంచి అలా మొత్తంగా రమారమి 98 కోట్లతోటి ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ని సంపూర్ణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమాన్ని మేము చేపట్టాం. దానికి డిపిఆర్ ఫైనలైజ్ అయిపోయింది, డబ్బు కూడా శాంక్షన్ అయిపోయింది, టెండర్స్ ఇవాళ రేపు పిలిచిన వెంటనే దాని కార్యక్రమాలు పూర్తి చేసి పుష్కరాల నాటికి ఇవన్నీ కూడా అత్యంత ఆధ్యాత్మిక శోభ, పర్యాటక శోభ పొందే విధంగా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి మాటని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గండికోట ఫోర్ట్ వచ్చేటప్పటికి చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కోట. అది గండికోట కడప జిల్లాలో ఉంది. దానికి సంబంధించి కూడా దాన్ని కూడా అద్భుతమైన రీతిలో తీర్చిదిద్ది ఒక పక్కన వసతి ఉండటానికి, మరో పక్కన ప్రకృతి సౌందర్యాన్ని చూసే విధంగా, దాంతోపాటు ఏదైతే హెరిటేజ్ ఉందో రిచ్ హెరిటేజ్ ఏదైతే ఉందో కోట అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి ఆ కోటని పూర్తిగా ఆధునీకరించి ప్రజలందరికీ తెలిసే విధంగా చూపించడం, దాని యొక్క ప్రాశస్యాన్ని కోల్పోకుండా దాన్ని అద్భుతంగా చూపించడం అనేటువంటివి ఈ 2 ప్రాజెక్టులు చేశాం. అదేవిధంగా సూర్యలంక బీచ్ కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో అక్కడ కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తంగా ఈ పర్యాటక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దీనికి టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ లేదు. దానివల్ల టూరిజంకి వచ్చేటువంటి రాయితీలు, పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు టూరిజంకి రావడం లేదు. ఇప్పుడు దీని ప్రకారం ఈ స్టేటస్ అనౌన్స్ చేయడం వల్ల ఇవాళ ఎంతమంది ఇన్వెస్టర్స్ ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే మనం ఆ టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం. దాని ద్వారా పరిశ్రమలు నెలకొల్పే వారికి ఏ రకమైన రాయితీలు ఇవ్వబడతాయో, జిఎస్టీ విషయంలో కానీ, పవర్ ఛార్జెస్ విషయంలో కానీ, లేదా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి ఛార్జెస్ కానీ, వీటన్నింటిలో అదే రకమైన రాయితీలు ఇచ్చే విధంగా దీన్ని తయారు చేసాం. దాంతోపాటు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దీని టూరిజం పాలసీని కూడా 2025-29కి సంబంధించి ఒక టూరిజం కొత్తగా పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయటం, ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇవి యాంకర్ హబ్స్గా తయారవ్వాలి పర్యాటక కేంద్రాలు. ముఖ్యమైనటువంటి అంశం, ఒకరోజు సందర్శన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఎవరైతే ఉన్నాడో అతను లేకపోతే ఆమె ఒకరోజు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతే దానివల్ల వారికి మొత్తం అన్ని చూసినటువంటి అనుభూతి ఉండదు, మనకు కూడా ఆదాయం రాదు. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకులు ఒక రోజుకు పరిమితం కాకుండా 3-4 రోజుల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని చూసే విధంగా, విశాఖపట్నం తీసుకోండి, అక్కడ చూస్తే సింహాచలం దర్శనం చేసుకుని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైతే ఉందో ఋషికొండ బీచ్, ఆ బీచ్ని చూడడం, అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ఇంకా అరకు వ్యాలీ చూడడం, ఇలాగా ఒక 4-5 రోజులు ట్రిప్గా పెట్టుకునే విధంగా ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేయడం. ఏదో విడివిడిగా ఒక రోజు చూసి వెళ్ళిపోవడం కాకుండా ఓ సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసి ఆ సర్క్యూట్ని ఒక 4-5 రోజులు పర్యాటకులు ఉండే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా బొర్రా కేవ్స్ను కూడా ఆధునీకరించడం కూడా, దానికి కూడా డబ్బు శాంక్షన్ అయి ఉంది, దాన్ని కూడా ఆధునీకరిస్తాం. ఇలాగా మొత్తంగా చూసుకుంటే పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రం మొత్తం కూడా అనేక కార్యక్రమాలని, శ్రీశైలం దగ్గర అక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అక్కడ వరకే పరిమితం కాకుండా అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఉంది, అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, రోప్వే ఉంది పైకి వెళ్ళడానికి, ఇవన్నీ చూడడానికి ఆ పర్యాటకులు అక్కడ 1 రోజు 2 రోజులు ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి సత్రాలు అంత బాగా ఉపయోగపడడం లేదు. దాని బదులు అక్కడ కొన్ని రిసార్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఈ రిసార్ట్స్ని ఉపయోగించుకుని అక్కడ 4-5 రోజులు ఉండడానికి అవకాశం దొరుకుతుంది. ఈ రకమైన కార్యక్రమాన్ని దాన్ని కూడా మారేడుమిల్లి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఒక ఆలోచన అయితే ముందు ఏం చేస్తుంటే మారేడుమిల్లి ఉత్సవం అనేటువంటిది దాన్ని అక్కడ ఆ ఏరియాకి సంబంధించి ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఇన్వెస్టర్స్కి తెలియజేసి దాని ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి, దానికోసమే ఇప్పుడు ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎందువల్లంటే మారేడుమిల్లి రంపచోడవరం ప్రాంతం వచ్చేటప్పటికి అటవీ ప్రాంతం అని ఉంటుంది. అది ఆ అటవీ ప్రాంతంలో ఉండేటువంటి విషయాలు మనకు అందరికీ తెలిసిన స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి వాటిని, అక్కడ ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వరు. అందువల్ల మనం ఫారెస్ట్ మినిస్టర్ గారుగా ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎండోమెంట్స్ కొన్ని స్థలాలు మనకు ఎండోమెంట్స్లో కూడా ఉంటాయి. ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఏంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్ ఏంటి నేను, ముగ్గురు కలిపి ఒక సబ్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. దీని ద్వారా మీరు చెప్తున్నటువంటి మారేడుమిల్లి ప్రాంతంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని మేము కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే
వారితో మాట్లాడుకుని సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని ఆ డిపార్ట్మెంటల్ హెడ్స్ తోటి మాట్లాడి అవి సానుకూలపరుచుకుని రాబోయే రోజుల్లో మారేడుపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా, ఎందుకంటే అక్కడ షూటింగ్ జరిగిన స్పాట్ కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. అవన్నీ కూడా మనం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో టైడా అనేటువంటి ఉంది అక్కడ ఆ ప్రాంతం అరకు వ్యాలీ దగ్గర. అక్కడ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని చిన్న ఇబ్బంది వస్తే అక్రాస్ ది టేబుల్ ఆ మీటింగ్ జరిగినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఆయన వెంటనే ఫారెస్ట్ అఫీషియల్స్ చెప్పి దాన్ని పూర్తిగా టూరిజం వాళ్ళు డెవలప్ చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పారు. వెంటనే సానుకూలపడింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంటేషన్ మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇలాంటి కాన్క్లేవ్ని మన రాష్ట్రం వరకే పరిమితం కాకుండా దేశంలో కూడా 3-4 ప్రాంతాల్లో పెట్టడం, ఆ తర్వాత స్టెప్గా వేరే కంట్రీస్లో కూడా ఇలాంటివి పెట్టి మా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రకాల ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి, రండి మీరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అనేటువంటి మాట వారితో బయలేటర్లుగా కూడా చేయడానికి కూడా ఒక ప్రయత్నం ప్రారంభిస్తాం. అది కూడా చేసి మొత్తంగా ఈ రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మనం ఇప్పటివరకు 3rd, 4th ప్లేసుల్లో ఉన్నామో పర్యాటక రంగంలో దాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. తప్పనిసరిగా సత్ఫలితాలు ఇస్తుంది అనే మాట నమ్ముతున్నాం. అమరావతి ప్రాంతంలో మనకు రాజధాని తయారవుతున్నటువంటి ఈ సందర్భంలో అమరావతి ప్రాంతంలో రివర్ ఫ్రంట్ అంతా కూడా పర్యాటక రంగ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు కేటాయిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 500 కోట్ల రూపాయలతోటి ఒక బిగ్ టికెట్ అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడ పెడతారన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అమరావతిని సజెస్ట్ చేశారు. అమరావతిలో త్వరలో 500 కోట్ల రూపాయలతోటి ఒక పర్యాటక ప్రాజెక్టును కూడా రివర్ ఫ్రంట్లో తయారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.